కిల్లర్ చేసే పనులన్నీ కిల్లింగ్ గానే ఉంటాయి, కానీ ఈ కిల్లర్ చేసే పనులన్నీ చాలా వరకు కామెడీగానే ఉన్నాయంట. కామెడీ అంటే మనం అస్సలు ఆగకూడదు. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. చాలా మంది జనాలను చూస్తూ ఉంటాను, దెబ్బలాడుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. ఏంటో నాకు అర్థం కాదండి. ఎందుకు దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం? ఎక్కువగా చూస్తా పక్క కిల్లలో దెబ్బలాడుకుంటారు. ఇది మరీ దారుణం అండి, తప్పు. అసలు పక్కింటోళ్ళు అంటే ఎవరు అనుకున్నారు? దేవుడు మనకిచ్చిన బంధువులు. ఎస్, అసలు పక్కింటోళ్ళ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పు. ద రిలేషన్షిప్ బిట్వీన్ పక్కింటోళ్ళు అండ్ మనింటోళ్ళు ఈజ్ ఈక్వల్ టు పక్కపక్కింటోళ్ళు. మీకు నచ్చితే పక్క నవ్వండి, నచ్చకపోతే పక్కకెళ్ళి నవ్వుకోండి, కానీ కెమెరా ముందు నవ్వండి. మొబైల్లో చూసేవాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పక్కింటోడండి. ఏంట్రా పొద్దున్నండి గోళ పడుకునేవా? గోలంటే 10 గంటలకు గోలేంటి? ఏంట్రా ఇది? లుంగి. అదే అడుగుతున్నాను, నీకెలాగొచ్చిందని అడుగుతున్నాను. వారం రోజులేంటి మా బీరువాల్లో కబ్బోట్లో ఎత్తుకుంటున్నావు? మేడం నుంచి పడితే కింద పడితే నేను తొడుక్కున్నా. పడినప్పుడు మాకు ఇచ్చేయాలి కదా, తొడిగేసుకుంటావా నువ్వు? ఇది రేటు చాలా ఎక్కువ. రేట్ ఎక్కువ, నువ్వు వైట్ తక్కువ. బుడంకాయ గులాబ్ జామ్ అయిపోద్ది ఏమనుకుంటున్నావా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇగో రేపు పొద్దున్న దాకా నీకు టైం ఇస్తున్నాను. ఇలాంటిది కొత్త లుంగి కొని తెచ్చి నాకు ఇచ్చు. మొహం మీద అలా తలుపేసాడంటే అంత బలిసిందంటే అడిగి స్కిట్లో క్యారెక్టర్ ఎక్కువ ఎత్తున్నావు కదా. వీడు ఖచ్చితంగా దొబ్బ చుట్టాడేనండి. నా కారు పార్కింగ్ లో నీ సైకిల్ ఎట్టేవేంట్రా అక్కడ? తలుపు తీ. కారు పార్కింగ్ జాగాలో నీ సైకిల్ పెట్టేవేంటి అక్కడ? కారు ఎక్కడ ఉందో అంటే కొన్నప్పుడు పెట్టుకుంటాం. ఇంట్లో పట్టకర్లేదు కానీ కారు కొనేస్తారంట. కొన్నప్పుడు చేస్తాను కానీ బయలుదేరి. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నీ లోపల సైకిల్ తీసి అక్కడ దేవుడు ఏదో పక్కింట్లో బంధువులను ఇచ్చాను అనుకున్నాడు, కానీ ఇలా రా బంధువులను కూడా ఇస్తుంటాడని ఇప్పుడే తెలిసిందని. లాభం లేదు, ఏదో యాక్షన్ తీసుకోవాలి ఆడి మీద. హలో చిల్లర బాబురావా? కాదా, కిల్లర్ బాబురావు. ఇట్స్ మీ. నీతో పని పడింది. నేను పనికిరాను అంటావు? ఎదవ పనులకు పనికొస్తావులే. ఇదిగో అర్జెంట్ గా మణికొండ మర్రి చెట్టు ఎదురుకుండా మా ఇంటికి నువ్వు వచ్చేసి. కిల్లర్ బాబురావు? ఇట్స్ మీ. అయితే నువ్వే, పర్లేదు. అంత చిన్న ఇంగ్లీష్ ముక్క మాట్లాడే ఉంటే నువ్వే. ఇదిగో ఒకరిని లేపేయాల. ఇన్ని స్కిట్లు చేస్తున్నాను, లేపొచ్చు కదా. ఒకరిని లేపితే ఇక్కడ అవ్వదురా, స్వతహాగా ఇందులో ఉండాలి. 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను నీకు. ఒకటి మర్డర్ చేయడానికి నువ్వేం తీసుకుంటావు? పొద్దున క్వార్టర్, మధ్యాహ్నం సాయంత్రం ఫుల్. అన్ని తీసుకుంటే మొత్తం వస్తుంది. ఇంకా మర్డర్ ఏం చేస్తావు నువ్వు? కావాలంటే ఎత్తు ఉండాలి, నేను మర్డర్ చేయాలంటే మొత్తం ఉండాలి. చెప్పు. మేక్ కొట్టాలంటే సుత్తు ఉండాలి, దీపం వెలగాలంటే ఒత్తు ఉండాలి, మందు వేయాలి అంటే అవినాష్ గారు రూమ్ ఉండాలి. నిజాలు బయటకు వస్తున్నాయి. సరే ఎవరు లేపేయాలి చెప్పండి. మా పక్కింటి లేపేయాలి. ఎంత తీసుకుంటావు? 8 లక్షలు. 10 లక్షలు ఇస్తా. కరెక్ట్ గానే విన్నావు, 10 లక్షలు ఇస్తా. ఆయన లేపేయాలి. ఎక్కడ ఉంటాడు? ఇంకో అరగంటలో మా ఇంటి పక్కన టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి నల్ల చొక్కా వేసుకుని వస్తాడు. నేను చూస్తుండగా నువ్వు వేసేయాలి. భయపడతావరా? నీ ముఖం దగ్గర నుంచి చూసాక నాకు భయం పోయింది. నీకు విషయం తెలుసా? నీ కామెడీ రాకపోయినా ముఖం చాలా కామెడీగా ఉంటుంది. అక్కడ బతికిపోయావు. వాళ్ళు చంపేసి ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తా. నాకు వాట్సాప్ లేదు. న్యూస్ పేపర్ లో చూడు. న్యూస్ పేపర్ వేసుకోవట్లేదు కదా. టీవీ చూడు. అంటే నీకు 10 లక్షలు ఇచ్చింది టీవీలోని న్యూస్ పేపర్ లోని చూడడానికి? డైరెక్ట్ చేసేయ్. ఓకే పద. తిరక్కాడికి డౌట్ వస్తుంది. ఓకే మెల్లిగా తిరుగు. ఓకే 7 సంవత్సరాలు ఈ పెర్ఫార్మెన్స్ ఎక్కడ దాచేవరా నువ్వు? అంటే అప్పుడు చేస్తే అప్పుడే తీసివ్వండి కదా నిన్ను. నువ్వు వేస్తే బుల్లెట్ సర్రమని కొత్తుల్లోంచి దిగి బయటకు వచ్చి అవుటర్ రింగ్ రోడ్ లో 3 రౌండ్లు తిరిగి వచ్చి ఇక్కడ పడిపోవాలా. అది ఎవరు కారు అనుకుంటున్నావు ఏంట్రా? బుల్లెట్ వేసేస్తా. నాకు 1 2 3. అంటే స్పృహలో ఉన్నాడా లేదా అని. స్పృహలో ఉన్నాడు. ఆడి గురించి కాదు, నీ గురించి. నువ్వు క్వార్టర్ వేస్తావు కదా. ఆడిపోయేలోపు ఒకసారి కొత్తి మీద 2 పీకాలను పోతాడు కదా మళ్ళీ కొట్టడం. ఎప్పటి నుంచో శత్రువు అండి ఆడు. దెప్ప మీద 2 పీకాలని కోరిక. తర్వాత నాకు ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు?
సారీ అండి పొరపాటు మా ఊడికి తెలియదు మా ఊడికి చిన్న మైండ్ క్రాక్ వచ్చింది జబర్దస్త్ లో యాసాల కోసం తిరిగి తిరిగి రాక ఎలాగ అయిపోయాడు ఇవ్వకపోవడం మంచిదైందిలే లేకపోతే జనాలు పిచ్చలు అయిపోయారు పిచ్చ పిచ్చేస్తా లేకు అలాగండి మళ్ళీ కొడతావరా నువ్వు అది మా పక్కింటోడు అనుకున్నానండి కానీ మా పక్కింటోడు నల్ల చొక్కా వేసుకుని వస్తాడు నిన్న చూసినప్పుడు నల్ల చొక్కా వేసుకొచ్చాడు అంటే ఇవాళ కూడా నల్ల చొక్కా వేసుకొస్తే స్నానం చేయడాడు అంటే మీలాగే 3 రోజులకు ఒకసారి చేస్తాడేమో అలా ఎక్కడ ఉన్నాడు చెప్పి వేస్తాను ఇక్కడికే వస్తాడు కాసేపు మీరు అలా ఊపి వచ్చాడు బాబు నువ్వు దయచేసి పెర్ఫార్మెన్స్ చేయరు కదా చూడలేకపోతున్నాను నేను ఒకటి గురుగారు వేస్తే గుండె దాంట్లోంచి బయటకు వచ్చి కొత్తుల్లో దూరి బయటకు వచ్చి అలా విజయవాడ వెళ్ళి వచ్చేయాలి ఎందుకు ఇప్పుడు ఇంత రింగ్ రోడ్ అన్నావు అంటే ఇప్పుడు విజయవాడలో మనం అంటే ఒకటి పడదండి ఆడికి తగిలి వచ్చి అక్కడ పడిపోవాలండి ఒకే దెబ్బకి 2 పెట్టలు చేస్తానులే ఓకే అండి అది వయసులో 30,000 కట్టాలి వారికి 20,000 అప్పు ఉంది ఆపు నీ లెక్కలు ఆపు ఈడు కాదు మా బామ్మది చెప్పేనంట్రా నేను ఎక్కడండి ఏదో సరదాగా చెయ్యేసి నొక్కాను అంతే ఇప్పుడు ఎలా రా ఇక్కడే ఉంటే గనక పోలీసులు వస్తే మిమ్మల్ని లేపేస్తారు అండి మడత పెట్టి అలా పక్క చెప్పి మావిడి తెల్లకుండా చూసుకోవాలి మీ ఆవిడ ఇంకా మీతో ఉంటుందా అని వెనకాల పెట్టిచ్చేస్తా నాకు పాపోరే బావా బుల్లెట్ కొను నేను బుల్లెట్ తిప్పేసాను రానికి ఏదైనా బుల్లెట్టే కదండి దానికి ప్రతిసారి మిస్ అయిపోతుంది కదా నేను చిన్న సౌండ్ చేస్తాను నేను నవ్వుతా అటుక చూడండి ఆడు మిమ్మల్ని చూస్తాడు లేపేయండి నేను కాదమ్మా చేసింది ఈడు ఆయన విజిలేస్తారా ఆయన మొహం అలాగుందా ఆడు పర్ఫార్మెన్స్ అలా ఉంటది చేసిన దొంగ అసలు తొక్కి నార తెస్తా నా గురించే చెప్తా ఉన్నా ఇక్కడ కోకేసి గంపని ఉంటాడు ఆడవాళ్ళతో ఎట్టుకోకూడదు గురుగారు మీరు మరీ పెద్ద ఒకసారి మొగం పెట్టి అలా పెట్టు ఈ రోజు మన పని అయిపోతుంది మీరు 10 లక్షలు పట్టుకెళ్ళిపోతున్నారు అంతే ఎప్పుడు రా బాగిల్ బోల్డ్ ఉన్నాయి అంటే మీరు చెడు వచ్చాడు అని నల్ల చొక్కా వేసుకుని చెడు పక్కింటోడే పైకి కొద్దిగా 1 2 3 ఆపు వీడి కాదురా బాబు ఈసారి కూడా రాంగ్ చెప్పేసాడు రా అయ్యో గురువు గారు రా మా గురువు గారు రా విద్య నేర్పిన గురువునే చెప్పించావు కదరా పెద్ద నువ్వు ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యావు మరి లోపల వేసేస్తారు పోలీసులు వస్తే మరద పెట్టి సైడ్ చేసి వెనక్కి పంపించేస్తాను పెట్టేసాడు వెనకాల ఎవరు రాడు ఇదిగో గురుగారు మీరేం కంగారు పడకండి ఆడు వచ్చేస్తాడు రాగానే మీరు వేసేయండి నువ్వు బాగా వచ్చాడు రే పక్కింటోడు నువ్వేనా ఆడు తీసుకొచ్చిన చెంచగాడు నువ్వేనా ఏం మాట్లాడుతున్నావు రా నీ ముందుందేమో తెలుసా వెనకాల ఏముందో తెలుసా చెట్టు చెట్టగాడు పెద్ద గుట్ట ఉంది చూడు ఇది వచ్చిందేంటి అమ్మా ఈడు సంపమని తీసుకొచ్చాడు నమ్మదులే చంపుతావా చాలా కొట్టాడు నువ్వు గన్ను ఎదురుగా పెట్టి కాలుస్తావేమో నేను ఎక్కడ పెట్టి కాలుస్తానో నాకే తెలీదు గురువు గారు వెళ్ళిపోతారు వేసేయండి వేసి గొట్టమేదండి ఇదేంటి గురువు గారు ఎలాగైపోయింది హలో ఓనర్ గారు నమస్కారం అండి అయ్యో కట్టేస్తానండి లాక్డౌన్ కదా మనకి పెద్దగా వర్క్ లేవు రెంటే కదా ఒక 2 నెలలు టైం ఇచ్చేస్తే అప్పు చేసేనా వచ్చి నేను రెంట్ కట్టేస్తానండి ఉంటాను గురుగారు కాదురా నీ దగ్గర డబ్బులు లేవా లేవండి అంటే నేను మాట్లాడేది నీ దగ్గర డబ్బులు లేవా అంటే లేవండి కొద్దిగా మన 10 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తావురా అంటే ఆడి పేరు మీద 10 lakhs ఇన్సూరెన్స్ ఉందండి ఆయన లేపేస్తే అవి మనకే వస్తాయి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఆయన లేపేసి ఏజెంట్ దగ్గరికి వెళ్ళి బాబు లేపేసి 10 లక్షలు నాకు ఇవ్వండి నువ్వు చెయ్యి చేసుకుంటున్నావేంటి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు ఏంటి చిటికేస్తే 100 మంది వస్తారు వాళ్ళు వచ్చాక వేస్తాను నీ అబ్బాయికి ఎలా కాదురా ఇంటికి వెళ్తా
టీమ్ లో ఏదేమైనా కూడా నాగి బలవ్వాల్సిందే. కానీ చేయాల్సిందంతా చేసేసి రాఘవ్ గారు చాలా అమాయకంగా ఫేస్ పెట్టుకుంటాడు. నిజంగా ఆయన చూస్తే ఏం చేయరేమో అనుకుంటారు అన్ని చేస్తాడు కదా. బాగా చేశారు, ఫన్నీగా ఉంది. మనో గారు పక్కింటోళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి బంధువులని చెప్పి అంత ప్రేమ చూపించిన మనిషే గన్ను పట్టుకుని కాల్చే మనిషిని కూడా పిలిపించేసి చాలా బాగుంది. మంచి పంచులు పడ్డాయి.